హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే దివ్యాంగులకు 6,000 రూపాయలు ఆసరా పెన్షన్లకు సంబంధించి 4,000 ప్రభుత్వం అయితే ఓవరాల్గా పెంచి ఇస్తామని చెప్పింది కదా. అయితే ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి తాజాగా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో మరోటి ఇప్పటివరకు మనకు డిసెంబర్ మంత్ అయితే రావడం జరిగింది. వాస్తవానికి డిసెంబర్ నెల పెన్షన్లు కాదండి, మనకు రావాల్సింది ఏంటంటే నవంబర్ నెల పెన్షన్లు మనకు డిసెంబర్లో అయితే అందిస్తున్నారు. దాంతోపాటు ప్రభుత్వం చెప్పింది ఏంటంటే కొంతమందికి అక్టోబర్ నవంబర్ కొన్ని నెలల పెన్షన్ రాలేదట, వాళ్ళకి ఈ నెల మరి ఇస్తారా ఇవ్వరా 3 నెలల 2 నెలల పెన్షన్. ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్ అనేది పెంపు అనేది ఉండబోతున్నట్లు 4,016 రూపాయలు, అదేవిధంగా 6,016 రూపాయలు అయితే ఉండబోతున్నట్టు చెప్పారు కదా. సో ఇప్పటి నుంచి పెరిగే అవకాశాలు ఉంది. ఇప్పుడు తెలంగాణ పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆసరా పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయిందనమాట. అనర్హులను గుర్తించిన దానికి దాదాపు ఒక యాప్ తీసుకొచ్చి 13 ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. మరి తెలంగాణలో ఎలాంటి విధానం కొనసాగుతుంది ఏంటి? ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే నడుస్తున్నాయి. సో ప్రభుత్వం అనేది గతంలోనే మనకు పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇందుకు సంబంధించి ఈరోజు రేపు ఏ జిల్లాలకు సంబంధించి ఆసరా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే 15 జిల్లాలకు ఒకసారి, 13 జిల్లాలకు ఒకసారి, మొత్తం 33 జిల్లాలు ఉంటాయి. ఈ రకంగా పెన్షన్లు అప్డేట్ అయిన కొద్దీ, పైసలు జమ అయిన కొద్దీ అయితే అందిస్తుందన్నమాట. తాజా సమాచారం ప్రకారం అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణలో ఇటీవల కాలంలో పెన్షన్లు అనేది పెంపు అనేది ఉండబోతున్నట్లు, ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ నెల చివరి వారంలో అయితే ఉండబోతున్నట్లు కూడా చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి మంత్రి సీతక్క శుభార్త తీసుకురాబోయిందండి. ఎందుకంటే 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలు అయితే అందిస్తామని చెప్పారు. అదేవిధంగా 6,000 రూపాయలు కూడా అందిస్తామని చెప్పారు కదా. ప్రభుత్వం ఇందుకు సంబంధించి కూడా కొన్ని విధి విధానాలు అయితే ఖరారు చేస్తున్నారట. వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే అనర్హులకు సంబంధించి అనర్హత ప్రతి నెల ఆధార్ కార్డును బేస్ చేసుకొని అనర్హులు గుర్తిస్తున్నారు. అదేవిధంగా ఫేక్ సదరం సర్టిఫికెట్లు, మరొకటి గవర్నమెంట్ సంబంధించిన పెన్షన్, అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి అంటే ఉద్యోగులకు ఒక రకమైన పెన్షన్ వస్తుంది. నార్మల్గా వచ్చే పెన్షన్ ఇటు 10,000 రూపాయలు, ఇటు ఒక 4,000 రూపాయలు అయితే ఈ రకంగా తీసుకుంటున్నారు. అలా తీసుకోవద్దు కాబట్టి ఎవరైనా ఒకటే పెన్షన్ తీసుకోవాలి. అటువంటి వారికి గతంలోనే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మీ డబ్బులు మొత్తం ఇప్పటివరకు ఎన్ని తీసుకున్నారో అని కట్టాలని చెప్పేసి. సో మొత్తానికి కొత్త పెన్షన్లు అనగా పెంపు అనేది ఉండబోతున్నట్టు కూడా చెప్పడం జరిగింది కదా. సో ఎప్పటి నుంచి పెంచబోతున్నారు ఏంటి? ఈరోజు రేపు 8 జిల్లాల వరకు డబ్బులు అయితే పడవచ్చు. చాలామంది అయితే పెన్షన్లు అయితే తీసుకున్నట్టు చెప్పారు. కానీ ఎంతమంది తీసుకున్నారంటే చాలా తక్కువ మంది అయితే తీసుకున్నారట. కొన్ని జిల్లాలకు ఇంకా పెన్షన్ రాలేదంటున్నారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, ములుగు, నగర కర్నూలు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకైతే పెన్షన్లు, అదేవిధంగా వరంగల్, హైదరాబాద్ జిల్లాలకైతే అందిస్తున్నారండి. సో అప్డేట్ అయిన వెంటనే మీ జిల్లా పేరు లేకపోయినా కూడా మీకు పెన్షన్లు అయితే అందిస్తారు. ఒకవేళ పెన్షన్ తీసుకున్నట్లయితే హ్యాపీ, పెన్షన్లు ఒకవేళ మీరు తీసుకోకపోతే వెంటనే తీసుకునే ప్రయత్నం చేయండి. గ్రామంలో అయితే పోస్ట్ మ్యాన్ అయితే అందిస్తారు కాబట్టి వారు డబ్బులు తీసుకొచ్చి ఒకవేళ 2,016 రూపాయలు ఈ నెల మనకు 4,016 రూపాయలు అయితే అందిస్తున్నారు. కొత్తగా పెన్షన్లకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి పాత పెన్షన్ 3 నెలలు కనుక పెన్షన్ తీసుకోకపోతే రద్దు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండి పెన్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఏంటంటే కొత్త రూల్ ప్రకారం అయితే గతంలో ఎటువంటి రూల్ లేదు. ఎందుకంటే చాలామంది ఏమైందంటే ఆ పెన్షన్లు తీసుకునే టైంలో పోస్ట్ మ్యాన్ వచ్చేసి సర్వర్ బిజీ ఉండడం, వేలిముద్రలు పడడం, ఇలా నానా విధాల ఇబ్బందుల వల్ల 2-3 నెలల పెన్షన్లు కూడా తీసుకునే పరిస్థితి అయితే ఉండడంతో ఎటకేలకు ప్రభుత్వం గుర్తించి పెన్షన్లు అనేది వేలిముద్రలు పడిన వరకు పంచాయత్ సెక్రటరీ ద్వారా అయితే వేలిముద్రలు వేయించి, అంటే వాళ్ళు వేలిముద్రల ద్వారా నేరుగా వేలిముద్రలు పడ్డా పడకపోయినా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే అందిస్తున్నారండి. మంచానికి పరిమితమైన వారు, జబ్బు చేసిన వారికి పంచాయత్ సెక్రటరీ అందిస్తున్నారు, దివ్యాంగులకు కూడా అందిస్తున్నారు అనమాట. సో ఇది ఒక గుడ్ న్యూస్ చెప్పుకోవచ్చు. తెలంగాణలో మరొకటి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అందరికీ ఆమోదయోగ్యంగానే పెన్షన్ల పెంపు అనేది ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 9 తారీఖు అంటే నిన్న స్టార్ట్ అయింది, ఈరోజు 10 తారీఖు కాబట్టి సో ఈ అసెంబ్లీ బడ్జెట్ 1 వీక్ వరకు ఉంటుందా లేదంటే 5 రోజులు 3 రోజులు కంప్లీట్ చేస్తారా? సో ఈలోపు పూర్తి స్థాయిలో కూడా ఎంతమంది అనర్హులు ఉన్నారు, ఎంతమంది అర్హులు ఉన్నారు అనే లిస్ట్ అనేది ఇప్పటికే గుర్తించారట. ఎంత బడ్జెట్ అవుతుంది ఎంత అనేది నివేదిక అయితే రెడీ చేసి పెట్టారట. కొంతమందికి ఏమో అనర్హులను గుర్తించిన తర్వాత
పెన్షన్లు కొత్త పెన్షన్లు పెంపు ఉండాలని చెప్పేసి అధికారులు అంటున్నారట. అయితే ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఇప్పటికే సంవత్సరం అయితే గడుస్తుంది కాబట్టి చాలామంది వ్యతిరేకత ఉండడంతో ప్రభుత్వం ఎట్టకేలకే గుర్తించి ఆసరా పెన్షన్లు అనేది పెంచాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి రానే వచ్చిందండి అప్డేటు. సో ఎప్పటి అందిస్తారు ఏంటంటే రూ. 4,016, అదేవిధంగా రూ. 6,016 క్రిస్మస్ సందర్భంగా ఇవ్వాలని చూస్తున్నారు. ఒకవేళ ఇది సాధ్యం కానట్లయితే మనకు జనవరి సంక్రాంతి పండుగ కానుకగా ఇవ్వాలని, కొత్త సంవత్సరం కానుకగా ఆసరా పెన్షన్ల పెంపు, దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది ఈ నెలలోనే క్లోజ్ కాబోతుంది కాబట్టి అందరికీ ఇప్పటికే వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది. ఈ నెల చివరాఖరికి ఈ డబ్బులు అనేది వారి వారి అకౌంట్లో అయితే జమ చేయడానికి మహిళా పేరు మీద రేషన్ కార్డు ఉండాలి. మహిళలకు, పారిశుద్ధ కార్మికులకు, అత్యంత పేదవారికి మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరోటి పూర్తి స్థాయిలో మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి. ఒకవేళ వెరిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రం ఒకవేళ ప్రభుత్వం అయితే దీనికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. చూడాలి ప్రభుత్వం ఏ రకంగా వస్తుంది. వెరిఫికేషన్ తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేసిన తెలంగాణలో వస్తే చాలామంది వెరిఫికేషన్లో అయితే 13 ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లో అడుగుతున్నారు కాబట్టి దీనివల్ల చాలామంది తొలగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలని, ఎప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కొత్త పెన్షన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పటికీ ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు. వారికి సంబంధించిన డేటా ప్రకారం ఇప్పుడు రీసెంట్గా బీసీ కులగణన, ఆర్థిక కులగణనలో కొంతమంది తీసుకున్నారు. దాదాపు ఈ పెన్షన్లకు సంబంధించి అర్హత అనేది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ ప్రస్తుతానికి కొత్త పెన్షన్లు హోల్డింగ్లో పెట్టి పాత పెన్షన్లు పెంచిన తర్వాతనే కొత్త పెన్షన్లకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తున్నారట. అందులో కూడా చాలా వరకు అయితే పెన్షన్లు అయితే కట్ చేయాలని చూస్తున్నారు. ఇక మొత్తం మీద అయితే ఆసరా, చేయూత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే తీపి కబురు రానే వచ్చింది. గతంలో ఈ ముచ్చట అనేది మాట్లాడుకోకపోయాం, ఎందుకంటే పెన్షన్ల పెంపు ఏం లేదు, సైలెంట్గా ఇచ్చేది, అది టైం కూడా ఇవ్వకపోవడం. ఇప్పుడు ప్రభుత్వం కూడా 1 తారీఖు నుంచి 10 తారీఖు లోపు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్లు అయితే వినిపిస్తుంది. చూడాలి మరి ఏ రకంగా ఇస్తారు ఏంటి అనేది కూడా. కానీ రేపు ఎల్లుండి మనకు పెన్షన్లు అనేది అందిస్తున్నారంటే ఒకవేళ పెన్షన్ తీసుకుపోతే తెచ్చుకోండి, తెచ్చుకునేవారు హ్యాపీ. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి తాజా సమాచారం అండి. మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఈ నెలలో గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారట. దాదాపు 1 కోటి మందికి పైగా వచ్చే నెల నుంచే మనకు ఏదైతే రూ. 2,500 అత్తకు 4,000 రూపాయలు వస్తే కోడలికి 2,500 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి.